ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో ఒకటి సమస్యలు, కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. వాటిని ఎలా తొలగించుకోవాలో అర్థం కాక చాలామంది సతమతమవుతూ ఉంటారు. కానీ బాబాగారే మీకు ఒక మంచి మార్గం చూపించారు అని మీరైతే మీ సమస్యను తొలగించుకోవటానికి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి 4 గంటల్లో ఫోన్ ద్వారా మంచి పరిష్కారం అందిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. నమ్మకంతో ఒక్కసారి మీరైతే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ గురువుగారి దగ్గర నేను కూడా చూపించుకున్నానండి. మేము కూడా చాలా సమస్యలతోటి బాధపడేవాళ్ళం. అప్పుడు ఈ గురువుగారికి చూపించుకున్నాక మా సమస్యలు అనేవి తొలగాయి. కాబట్టి అదే నమ్మకంతో మీకు కూడా చెప్తున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకొని ఒక నెంబర్ అయితే మీరు మనసులో అనుకోండి. లేదంటే 3 వ్యక్తుల గురించి తెలుసుకోవాలి అనుకుంటే విడివిడిగా 3 నెంబర్లు కూడా మనసులో అనుకోండి ఫ్రెండ్స్. ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదండి. మీరైతే ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకుని, బాబాగారిని తలుచుకుని, మీ మనసులో ఉన్న వారిని ఒక్కసారి మీరు ఊహించుకుని ఒక నెంబర్ అయితే అనుకోండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అనుకున్న వారి గురించి అయితే తెలుసుకుందామండి. మీ మనసులో ఉన్న వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి. వారి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. వారైతే ఇప్పుడు మీతో మాట్లాడకుండా ఉండవచ్చు, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండవచ్చు. మీకు చాలా గర్వం ఉంది అని అయితే వారు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. మీరు చాలా మంచివారే, కానీ మీలో కొంచెం గర్వం ఉంది. అందువల్ల వారైతే మీతో మాట్లాడటం లేదు. మీకు ఒక మెసేజ్ కూడా చేయటం లేదు, ఫోన్ కాల్ కూడా చేయటం లేదు. మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంచారు. కానీ మీరైతే వారి కోసం ఎంతో ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వారైతే ఇప్పుడు మీ వైపుకి అట్రాక్ట్ అవుతున్నారు. మీరు వారి లైఫ్లో మీకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో వారికి మాత్రమే తెలుసు. చాలా రోజుల నుంచి అయితే వారు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. కానీ వారు ఎప్పుడు వస్తారు అంటే ఒక వారం రోజుల్లో అయితే మీ వద్దకు రావచ్చండి. మీ దగ్గరికి వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ రిలేషన్ని చాలా మంచిగా మార్చుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు. ఎవరో ఒకరి సహాయాన్ని అయితే తీసుకుంటారు. మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా మంచి ఫ్రెండ్ ఉండి ఉండవచ్చు. వారి వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వారైతే ఇంతకుముందు మీపై కోపాన్ని కూడా చూపించారు. వారు అనుకున్నారు మీరు చాలా గర్వం కలవారు అని. మీరు మాట్లాడే విధానము, మీరు ప్రవర్తించే ప్రవర్తన చూసి వారికి ఇలా అనిపించేది. మనం ఎవరిపైనైనా సరే కోపాన్ని చూపించినప్పుడు మనల్ని వారు చెడ్డవారిగా అనుకుంటారు. అదేవిధంగా వారు కూడా మిమ్మల్ని చెడ్డవారుగా అనుకుంటున్నారు. మీరైతే జనాలపై గర్వాన్ని చూపించి ఉండవచ్చు, కానీ మీరైతే మీకు నచ్చిన వారితో మీరు ఎప్పుడూ కూడా గర్వాన్ని చూపించలేదు. దానినైతే వారు అర్థం చేసుకుంటారు అతి తొందరలోనే. వారు మీతో మంచిగా మాట్లాడుతారు. మీ సంబంధాలని మంచిగా మార్చుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు. కేవలం కొంచెం అపార్థం చేసుకోవడం వలనే మీ మధ్య దూరం అనేది వచ్చింది. ఆ ఒక్క విషయంలో తప్ప మిమ్మల్ని ఏ విషయంలోనూ కూడా అపార్థం చేసుకోవటం లేదు. అన్ని రకాలుగా కూడా మీరు మంచివారు అని అయితే వారు అనుకుంటున్నారు. కొంచెం గర్వం ఉంది అంతేకాని ఏ విషయంలోనూ కూడా మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. మీ గురించి అయితే అన్ని రకాలుగా మంచిగానే అనుకుంటున్నారు. కానీ వారు మీ రిలేషన్ని ఎలాగైనా సరే మంచిగా మార్చుకోవాలి అనుకుంటున్నారు. బంధాన్ని బలపరుచుకోవాలి అనుకుంటున్నారు. జీవితాంతం మీతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నారు. ఫ్రెండ్స్, రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 2వ నెంబర్ అండి. మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామండి.
వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే వారైతే మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. మీరు చాలా అమాయకులు అని, మీరు చాలా పాజిటివ్గా ఉంటారు అని, మీరు చాలా న్యాచురల్గా ఉంటారు అని వారైతే అనుకుంటున్నారు. కానీ వారి పక్కన ఉన్న కొంతమంది వ్యక్తులు అనుకుంటూ ఉన్నారు, మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ అనేది మంచిగా ఉండకూడదు అని అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషను అంటే ఫ్రెండ్షిప్ కావచ్చు, ఒకరిని ఒకరు ఇష్టపడటం కావచ్చు, ఈ రిలేషన్ అనేది వారికి నచ్చటం లేదు. మీ ఇద్దరికీ తెలిసిన ఫ్రెండ్ అయి ఉండవచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కావచ్చు. మీ ఇద్దరి మధ్యన రిలేషన్షిప్ని పాడు చేయాలి అని చూస్తూ ఉంటారు. ఒకవేళ మీకు వివాహం జరిగిపోయి ఉండవచ్చు. మీరు ఎవరి కోసమైతే ఈ నెంబర్ చూజ్ చేసుకున్నారో, మీ లైఫ్ పార్ట్నర్ గురించి కానీ, లేదంటే థర్డ్ పార్టీ గురించి కానీ, ఇక్కడ థర్డ్ పార్టీ రూపంలో కూడా ఫ్యామిలీనే కనిపిస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈ రిలేషన్కి కొన్ని కండిషన్స్ అయితే పెడుతున్నారు. ఈ కారణాల వల్ల మీ మైండ్ అనేది ఈ సమయంలో చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. చాలా నెగిటివ్ ఆలోచనలు మీపై చెబుతూ ఉంటారు. మీరు ఎదుటివారు చెప్పిన మాటల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వారి మనసు చెబుతుంది మిమ్మల్ని నమ్మమని. ఈ సమయంలో మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మీ గురించి అయితే వారికి తెలుసు, మీరు చాలా మంచివారు అని, మంచి మనసున్నవారు అని. వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళందరూ నా వాళ్లే కదా, ఎందుకు నాకు అబద్ధాలు చెబుతున్నారు అని. అటు ఇటు కూడా వారు సతమతమైపోతున్నారు. ఈ సమయంలో వారు ఒక నిర్ధారణకి రాలేకపోతున్నారు. మీ విషయంలో వారికైతే చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. మీరు కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. మీ చుట్టుపక్కల కొంతమంది జనాలు ఉన్నారు. వారు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ ఎలా ఉంది అంటే ఎప్పుడు తెగిపోతుందో ఈ రిలేషన్షిప్ అని తెలియకుండా ఉంది. వివాహం జరిగిపోయి ఉండవచ్చు, డైవర్స్ జరగటానికి సిద్ధంగా ఉండవచ్చు. చాలా సంవత్సరాల నుంచి మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది ఉంది, కానీ ఇప్పుడు విడిపోవాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరూ బాగానే ఉన్నారు, కానీ మీ చుట్టుపక్కల వాళ్ళే మీ రిలేషన్ని పాడు చేశారు. ఇప్పుడు మనం తెలుసుకుందామండి, మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారో, రాబోయే సమయంలో రిలేషన్షిప్లో ఏం చేయబోతున్నారు. వారు అనుకుంటున్నారు, జనాలు ఏమనుకున్నా సరే వారైతే చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. వారి కోసం వారు, మీకోసం వారు ఒక మంచి డెసిషన్ అయితే తీసుకుంటారు. మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది ఫ్రెండ్షిప్ అయినా, బిజినెస్ పార్ట్నర్షిప్ అయినా, కుటుంబంలో ఏదైనా రిలేషన్షిప్ అయినా సరే, భర్త అయినా సరే, లేదంటే లవర్ అయినా సరే, ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని వదిలి వెళ్ళరండి. జనాలు ఏం చెప్పినా సరే కొంచెం సమయం అయితే వారు తీసుకుంటారు, కానీ మిమ్మల్ని మాత్రం వదులుకోరు. వారైతే మీ దగ్గరికి వస్తారు, మీ రిలేషన్కి ఒక ఛాన్స్ అయితే ఇస్తారు. ఆ రిలేషన్లో మీరు మాత్రమే ఉంటారు, థర్డ్ పార్టీ ఎవరూ ఉండరు. మూడో వ్యక్తి చెప్పే మాటలు అస్సలు వినరు. ఒక నెల రోజుల్లో మీకు మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది. వారైతే చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు, మనసుతో ఆలోచిస్తున్నారు. ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటున్నారు. చాలా కొద్ది రోజుల్లోనే వారి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. చాలా పాజిటివ్గా ఉంటారు. నెక్స్ట్ స్టెప్ వేయటానికి వారైతే కొంచెం సమయం అయితే తీసుకుంటారు. అలాగే వారికి లోపల కొంచెం ఇగో అయితే ఉంది. నేనే ముందు ఎందుకు వెళ్ళాలి, వారు కూడా రావచ్చు కదా అని ఆలోచిస్తూ ఉంటారు. వారు అనుకుంటున్నారు, మీరే వెళ్ళాలి, వారిని బ్రతిమాలాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. మీరే ఫోన్ చేయాలి, మీరే వారితో మాట్లాడాలి అని అయితే వారు ఎదురు చూస్తున్నారు. అలాగే చాలా తొందరలోనే అన్నీ కూడా ఆ వ్యక్తి క్లియర్ చేసుకుంటారు. మీ ఇద్దరిని కొంతమంది విడదీయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ వారు మనసు ఏదైతే చెబుతుందో అదే నిజం. వారైతే మీ వైపుకి, మీ దగ్గరికి తప్పకుండా వస్తారు. కొంచెం సమయం అయితే పడుతుంది. అలాగే మీరైతే మీ ఇష్ట దైవాన్ని వేడుకోండి, అంతా మంచిగా సాగాలి అని. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు 3వ నెంబర్ అండి. ఎవరైతే 3వ నెంబర్ కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. మీరైతే మీ లైఫ్లో చాలా ఆనందంగా ఉన్నారు అని, ఏవైతే పనులు మీ జీవితంలో మీరు చేస్తున్నారో ఆ పనుల వల్ల మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని, మీరు చాలా పాజిటివ్గా ఉండే వ్యక్తులు అని అయితే వారు అనుకుంటున్నారు. మీ హెయిర్ స్టైల్ని కూడా వారు ఇష్టపడుతున్నారు.
మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు, మీ వైపుకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మీ రిలేషన్ అయితే చాలా పాతది. మీరు చాలా సింపుల్గా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. ఒకవేళ మీరు ఫీమేల్ అయితే మీరు మేకప్ అది వేసుకోరు అని, చాలా న్యాచురల్గా ఉంటారు అని, అలాగే మీ కళ్ళన్నా సరే వారికి చాలా ఇష్టం. మీ కళ్ళుని చాలా ఇష్టపడతారు, మీ బ్యూటీని ఇష్టపడతారు. మీరు చాలా మంచివారు అని, మనసున్నవారు అని, ఎవరైనా కష్టంలో ఉంటే సహాయం చేస్తారు అని, మీ దానగుణం అంటే వారికి చాలా చాలా ఇష్టం. అలాగే మీరు వేసుకునే బట్టల్ని కూడా వారు ఇష్టపడతారు. ఎందుకంటే తెలుగింటి అమ్మాయిలాగా నిండుదనంగా బట్టలు కట్టుకుంటారు అని వారైతే మీ వస్త్రధారణే ఇష్టపడతారు. మీరు ఏదైతే చేస్తున్నారో, ఎంత కష్టపడుతున్నారో అదంతా కూడా వారిని ఆకర్షిస్తూ ఉంది. మీరు ఎంత కష్టపడుతున్నారో ఆ పద్ధతి విధానమంతా కూడా వారికి చాలా బాగా నచ్చుతుంది. మీ రిలేషన్షిప్ అయితే చాలా బాగుంది. మీకోసం అయితే వారు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. వారు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు, వారు చాలా తక్కువగా మాట్లాడుతారు అని అయితే మీరు అనుకుంటున్నారు. ఏదో ఒక డెసిషన్ కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు. వారు తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. మీరు కూడా వారిని చాలా ఇష్టపడుతున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో అది ఒక స్వీట్ మెమరీ లాగా ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. వారి ఫ్యామిలీకి మిమ్మల్ని చూపించాలి అని అనుకుంటారు. మీ ఫ్యామిలీని కలవాలి అని అనుకుంటున్నారు. వారైతే ఇప్పుడు చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు. వారి మైండ్లో మీకోసం ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా అంటే చాలా పాజిటివ్గా ఉన్నాయి. మీ ఇద్దరూ కలిసినప్పటి నుంచి మీ గతంలో జరిగిన స్వీట్ మెమరీస్ అన్నీ కూడా ఆలోచించుకుంటూ ఉంటారు. వాటి గురించే చర్చించుకుంటూ ఉంటారు. ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం, ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం అని మనసులో అనుకుంటూ ఉంటారు. మీ ఇద్దరి మధ్య ఏ రిలేషన్ అయితే ఉందో ఆ రిలేషన్ వల్ల మీరు చాలా చాలా సంతోషంగా ఉంటారు. వారు చెప్పే కొన్ని విషయాలు వినడం వలన మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని ఎప్పటికీ కూడా మోసం చేయరు. మీ గురించి అయితే వారికి మనసులో ఎటువంటి అనుమానాలు కానీ ఏమీ లేవు. వారైతే చాలా క్లియర్గా ఉన్నారు. మీ మీద చాలా నమ్మకంతో ఉన్నారు. మిమ్మల్ని అయితే వారి లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. వారి జీవితంలో కేవలం మీరు మాత్రమే ఉండాలి అని అనుకుంటున్నారు. వేరే ఎవరికి కూడా చోటు ఇచ్చే ప్రసక్తే లేదు అని అయితే వారు అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని దూరం చేసుకోకూడదు అని, ఒకవేళ దూరం అయితే జీవితమే వ్యర్థము అని అయితే వారు అనుకుంటున్నారు. కాబట్టి ఎలాగైనా సరే అతి తొందరలోనే మీ వద్దకు రావాలి అని, మీతో మాట్లాడాలి అని అయితే వారు అనుకుంటున్నారు. వారి ఆలోచనలన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయండి. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అందరికీ కనెక్ట్ అవ్వాలి అని రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.